అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారండి. ప్రముఖ విద్యావేత్త, అలాగే చారిత్రక విశ్లేషకులు అయినటువంటి ముదిగొండ శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, శివరాత్రి యొక్క విశిష్టత గురించి వివరించండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. హీర్ ఈజ్ ఏ మెసేజ్. ముందుగా ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. మహాశివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి అంటే ఏమిటి? ఇప్పుడు మనం కుంభ అంటాం. కుంభ వేరు, మహాకుంభ వేరు కదా. అవును సార్. అట్లాగే శివరాత్రి అంటే ప్రతి నెల వచ్చేదాన్ని శివరాత్రి అంటాం. అంటే ప్రతి నెల మన ఇండియన్ క్యాలెండర్ ప్రకారము బహుళ చతుర్దశి నాడు శివరాత్రి వస్తుంది. ఒక్క మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మాత్రమే మహాశివరాత్రి అంటాం. ఈ మహాశివరాత్రి యొక్క నియమ విశేషాలన్నీ కూడా ఇప్పుడు సంగ్రహంగా చెప్తాను నేను. అయితే మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, మహాశివరాత్రి అంటే ఏమిటి, ఆ రోజే శివుడిని ఎందుకు పూజించాలి అని అడుగుతూ ఉంటారు. శివుడిని ప్రతిరోజు పూజించాలి. నిజం చెప్పాలంటే భక్తుడికి ప్రతిరోజు ఒక శివరాత్రేనమ్మా. ఎందుకంటే ఈశావాస్యమిదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా గృహకస్య సిద్ధనం. ఈ అనంతమైన విశ్వం అంతా ఈశ్వరుడితో నిండి ఉన్నది కదా, ఇందుగలడందు లేడని సందేహం వలదు అని పోతన గారు భాగవతంలో చెప్పినట్లు అనంతమైన విశ్వం అంతా కూడా అంతర్లీనంగా ఈశ్వరుడితోనే నిండి ఉన్నది. ఎలా నిండి ఉన్నది అని ప్రశ్న వేసినట్లయితే ఆవు పొదుగులో నెయ్యి దాక్కొని ఉన్నట్లు. గమనించారా? ఏమిటి? ఆవు పొదుగులో నెయ్యి దాక్కొని ఉంది. ఎట్లా దాక్కొని ఉందండి ఆవు పొదుగులో నెయ్యి? ఆవు పాలు తీస్తే, పాలను కాస్తే, వెన్న వస్తే, దాన్ని కాస్తే, మీగడ తీసి పక్కన పెడితే అందులోంచి నెయ్యి వస్తుంది. మరి నెయ్యి ఎక్కడుంది? ఆవు పొదుగులో దాక్కొని ఉన్నట్లే కదా. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పే అర్థం కావడం కోసం. ఇంకా చాలా ఉన్నాయిలేండి, అవన్నీ ఇప్పుడు చెప్పను. కాబట్టి ఆవు పొదుగులో నెయ్యి దాక్కొని ఉన్నట్లు ఈ అనంత విశ్వంలోనూ అంతర్లీనంగా ఈశ్వరుడు దాక్కొని ఉన్నాడు. దాక్కొని ఉంటవే కాదు, ప్రకటితమవుతూ కూడా ఉన్నాడు. కాకపోతే మనకు తెలియదు. అదే సంగతి అన్నమాట. ధనవంతులు నిర్మింతురు నీకై ధగద్ధగోజ్వల గోపురాదులను, ధనము లేని పడుగును నెట్టుల తమకై కట్టుదు శివాలయమ్మును. స్వామి కూడల సంగమ దేవ చెడును స్థావరము జంగమమిదిగో, ఆలయ జంగమమిదిగో. పాదములివి ఆలయ కంబంబులు, పసిడి కలశమగున శిరమిదిగో. పాదములివి ఆలయ స్తంభంబులు, పసిడి కలశమగున శిరమిదిగో. నడిచెడి దేవాలయములో నివసింపుము శ్రీ సంగమేశ్వర అని భగవంతుడి భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఈ దేవాలయంలో నివసింపు స్వామి. ఆ దేవాలయం సరే, ఇదిగో ఈ శరీరమే, దేహమే దేవాలయం. కాబట్టి మహాశివరాత్రి నాడు పరమశివుణ్ణి పండితులనక పామరులనక అందరూ యథాశక్తి వారి వారి యొక్క స్థాయిని బట్టి ఆరాధిస్తూ ఉంటారు. చిన్నప్పుడు బాగా ఓపిక ఉండేది, అందుకని ఎప్పుడు పడితే అప్పుడు శ్రీశైలం పోయేవాడిని. ఇప్పుడు క్రమంగా ఓపిక కొంచెం తగ్గింది కదా, అందుకని ఏం చేస్తున్నాను, పాదములివి ఆలయ కంబంబులు. ఇదిగో నేనే ఒక దేవాలయం, ఈ దేవాలయంలో నివసింపు స్వామి. ఇప్పుడు ఇంతకీ ఈశ్వరుని ఎలా ఉపాసించాలి అమ్మా? ఈశ్వరుని ఎలా ఉపాసించాలి? అవును సార్. ఒకటి, పంచాక్షరి మంత్ర రూపంలో ఉపాసించాలమ్మా. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఈ షడక్షరి అంటారు. ఓం చేరిస్తే, లేకపోతే పంచాక్షరి. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతియే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ అంత్రే చ నియసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ చ నమో శంభవే చ భయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారమ్మా. ఈ పంచాక్షరి మంత్రం ఎక్కడ వచ్చిందంటే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో వచ్చింది. ఇది మంత్ర రూపంలో అంటే అక్షర రూపంలో శివుని ఉపాసించాలి. రెండవది లింగ రూపంలో ఉపాసించాలి. లింగం అంటే లింగం, దేని నుంచి సృష్టి పుట్టి దేనిలో ప్రవేశించి దేనిలో
అంతర్లీనమైపోయి దేనిలో నిహితమవుతూ ఉంటుందో ఆ విహిత కర్మకు ఈ లింగార్చన అంటారు. లింగం కనపడుతోందా? కనపడుతోంది. లింగానికి రూపం ఉందా? రూపం ఉంది. రూపం ఉంది అంటే నాలాగా కాళ్ళు చేతులు లేవుగా. కాబట్టి రూపం ఉంది, రూపం లేదు. కాబట్టి అది సగుణము నిర్గుణము రెండూ కూడా. గమనించారా బాబు? కాబట్టి లింగ రూపంలో ఉపాసించడం రెండవ పద్ధతి. మూడవది మీ అందరికీ తెలిసిందే, శివుడు పార్వతి, ఆయన మెడల్లో సర్పాలు ఉంటాయి, నెత్తి మీద గంగా అమ్మవారు ఉంటుంది, ఆయన పులితోలు కట్టుకుంటాడు. అంటే సాకారంగా మనుషుల వలె మానవీకరణ చేయటం అంటారు దీన్ని. హ్యూమనైజ్ అంటే ఈశ్వరుణ్ణి అంటే మనకు కనపడనటువంటి ఒక దివ్యశక్తిని మానవీకరణ చేయటం అన్నటువంటిది ఇది మూడవ పద్ధతి. ఇక నాలుగవ పద్ధతి ఒకటి ఉంది, ఇది అందరికీ చెప్పలేదు. అది రేఖా ఉపాసన. రేఖా ఉపాసన అంటే ఏమిటి? డాట్స్. రేఖ అంటే నాదబిందు కళలు అంటారు. ఈ డాట్స్ 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 ఇలా చుక్కలు చుక్కలు చుక్కలుగా వేసుకుంటుంటే ఒక రూపం వస్తుంది. దాన్ని శ్రీచక్రం అంటారు. ఇది యంత్ర తంత్ర మంత్ర రహస్యములతో కూడినది. అవన్నీ తెలిసిన వాళ్ళు మాత్రమే దాన్ని ఉపాసించాలి. ఎవరు పడితే వాళ్ళు ఉపాసిస్తే మీరు అనుకున్న ఫలితం రాదు. కాబట్టి శ్రీచక్రోపాసన చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశద్ వసుదళ కళాస్త్ర త్రివలయ త్రిరేఖాభిస్సార్ధం తవ శరణకోణ పరిణత. ఇది సౌందర్యలహరిలోని 49వ శ్లోకం. ఇందులో నేను శ్రీచక్ర 41వ శ్లోకం అనుకుంటాను, కొంచెం సబ్జెక్ట్ ది రిఫరెన్స్. ఇది 41 అన్నట్టు గుర్తు. సరే, ఈ శ్లోకంలో శ్రీచక్రం యొక్క వర్ణన చెప్పబడిందమ్మా. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా మంత్ర రూపంలో, తంత్ర రూపంలో, యంత్ర రూపంలో, అక్షర రూపంలో, అంటే ఇలాగా సాకారమైనటువంటి మానవ రూపంలో, ఇలా భక్తులు అనేక రూపాలలో ఈశ్వరోపాసన చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మనం మొదటి ప్రశ్నకు వద్దాం. ఈ మాఘ బహుళ చతుర్దశి నాటి విశిష్టత ఏమిటి? తత్పూర్వం ఉన్నటువంటి చతుర్దశులకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఈ గ్రహగతులు ఇలా తిరుగుతూ ఉంటాయి, మీకు తెలుసు. అందులో ఈ సృష్టి ఎప్పుడు పుట్టిందన్నది ఎవరికి తెలియదు. 4 మన్వంతరాలు తత్పూర్వం సృష్టి పుట్టింది. ఎప్పుడు పుట్టింది? దీని గురించి మనకి సర్గ అంటే ఈ పురాణాలలో సర్గ అని ఉంది, అలాగే భారతంలో ఉంది, భాగవతంలో ఉంది, అలా బైబిల్లో కూడా ఫస్ట్ జెనిసిస్ అని రాశాడు. అలా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఈ సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే మన యొక్క ఊహ ఏమిటంటే ఈ మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి 12 గంటలకి సృష్టి ఆవిర్భవించింది ఒక లింగ రూపంలో. అంతకుముందు ఇది కార్యరూపంలో లేదు, కారణ రూపంలో ఉంది. అంటే దీనికి రూపం లేదు అప్పుడు. ఇప్పుడు నామరూపాలతో సృష్టి వచ్చింది. అప్పుడు పంచభూతాలు వచ్చినాయి, పృథ్వీ జలవాయువు ఆకాశ తేజస్సులు వచ్చినాయి. అర్థమైందా? ఇది మన శరీరం ఉందనుకోండి, ఇందులో ఏమున్నాయి? పంచ తన్మాత్రలు ఉన్నాయి, శబ్దస్పర్శ రూపరస గంధాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ సృష్టి ఆలోచించాలి కదా. ఇవన్నీ శివలింగాల నుంచి వచ్చినాయి అని మనవాళ్ళు చెప్పారు. ఆ శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ సమయం అంటారు దాన్ని టెక్నికల్గా, రాత్రి 12 గంటలకి. కాబట్టి అప్పుడు సృష్టి ప్రారంభమైంది. యూనివర్స్ స్టార్టెడ్, క్రియేషన్ స్టార్టెడ్ ఆన్ మాఘ బహుళ చతుర్దశి మిడ్ నైట్. అందుకని మహాశివరాత్రికి ఇంత ప్రాధాన్యం వచ్చింది అని చరిత్రకారులు చెప్తున్నారమ్మా. సార్, ఈ మహాశివరాత్రిని చాలా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు కదా సార్. ఉపవాసం ఉంటారు, జాగారం చేస్తారు. సో అంటే ఈ ఉపవాసం జాగారం వెనకాల ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా సార్? ఎందుకోసం ఉపవాసం జాగారం చేస్తారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు శివుడి దగ్గర మన మనస్సును ఉంచటాన్ని ఉపవాసము అని అర్థం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. అంటే ఆ రోజు ఆ భగవంతుని, స్వామి ఇదిగో ఈ శరీరం నాకు ఇచ్చావు నువ్వే, ఇదిగో ఈ నోరు ఇచ్చావు, ఈ ముక్కు ఇచ్చావు అంటే. ఇప్పుడు ఈ ముక్కు ఉందమ్మా, ఈ ముక్కు ఒక ముక్కెర పెట్టుకున్నారు. ఎట్లా పెట్టుకున్నారు ముక్కెర? ముక్కే లేకపోతే ముక్కెర ఎట్లా పెట్టుకుంటారు?
కదా. అవును సార్. మీరు మామిడి పండు తినాలంటే ఏం కావాలి? నోరు కావాలి. నోరు లేదనుకోండి మామిడి పండు ఎట్లా తింటారు? కాబట్టి మామిడి పండు పండించిన వాడిని పొగడాలి, వద్దని నేను అంటలే. కానీ నోరిచ్చిన వాడిని ఇంకా పొగడాలిగా కదా. కాబట్టి భగవంతుడిని పొగుడుతూ ఉపవాసం ఆయన దగ్గర ఉండటం అది. ఉమ్, దానికోసం ఏం చేస్తారంటే ఆ రోజున పొద్దున్నే స్నాన విధులు ఇవి నిర్వహిస్తారు. అంటే కొందరు వీరశైవులు వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. తపనోదయ అంటే వాళ్ళు తెల్లవారుజామున లేస్తారు. ఉమ్, లేచి ప్రత్యూష పవనాంకురములు పైన పడక ముందు నుంచి ఈశ్వరార్చన మొదలుపెట్టి అర్ధరాత్రి 12 గంటల దాకా అలా పూజ చేస్తూనే ఉంటారు. దాన్ని షట్కాల పూజా విధి అంటారు. ఇదంతా శాస్త్రోక్తంగా నడుస్తుంది. చూడండి, జన్మకో శివరాత్రి అంటారు. కొందరు ప్రతిరోజు గుడికి పోరు, ఉమ్, కనీసం ఏడాదికి ఒకసారి శివరాత్రికి శివుడి దర్శనం చేసుకొని శివ 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 శివరాత్రి నాడన్నా కాసేపు శివ శివ అనరా అంటారు. శివ అనే పదానికి అర్థం ఏమిటంటే శివస్య ఇదం శైవం, అంటే ఎవడు మంగళకరుడో అతడు శివుడు. నీకు ఇక్కడ చిన్న సైకలాజికల్ పాయింట్ చెప్తానమ్మా. మనం ఏది అంటే అది అవుతాం, ఉమ్, ఏది వింటే అది అవుతాం, ఏది తింటే అది అవుతాం. నేను ఇప్పుడు శివ 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 అని అనుకోండి, ఉమ్, నా మనస్సు ఎప్పుడు శివతత్వం మీద లగ్నమైపోతుంది మనస్సు. కాబట్టి నాకు మంగళం కావాలన్న కోరిక కలుగుతుంది. అట్లా కాకుండా నేను ఏదో ఒక ఫిల్మ్ స్టార్ని బతుకులు అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నా మనసు ఆ పదం మీద, ఆ వ్యక్తి మీద లీనమైపోవట్లేదమ్మా. ఉమ్, తాదాప్యం చెందటం, మమేకం చెందటం అంటారు కదా. అవును సార్. అట్లా శివ 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 అనే మాట కొందరు శివకోటి అని రాస్తారు, కొందరు రామకోటి అని రాస్తారు. మీకు తెలుసు ఇవన్నీ. కాబట్టి కనీసం శివరాత్రి నాడైనా మీ మనస్సును ఉపవాసం చేయండి రా అంటారు. ఇక జాగారం అంటే ఏమిటి? జాగరణ అంటే మేలుకోవటం అని అర్థం. ఉమ్, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతక, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగరతో భయం. జాగరూకుడికి భయం లేదు. జాగరణ అంటే రాత్రి మేలుకోవాలి. మేలుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయి. ఏం చేస్తున్నారంటే చీట్లాడుకుంటూ కొంతమంది జాగరణ చేస్తున్నారు. అంతకంటే హాయిగా నిద్రపోవడం మంచిది. కొంతమంది ఏం చేస్తున్నారు? సినిమాలోకి పోతున్నారు. ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో, తెల్లవారుజాము వరకు. అది కూడా పద్ధతి కాదు. మేలుకొని సత్కాలక్షేపంలో మీ మనస్సును ఉంచాలి. అంతేగాని మేలుకున్నాం మేమంతా, తెల్లవారులు మెలకువతో కూర్చొని ఉన్నాం, తెల్లవారులు మేము పత్తాలు ఆడుతున్నాం అంటే అది లేని పాపాన్ని మూట కట్టుకున్నట్లు అవుతుంది. జాగరణ అనే మాటకు అసలు అర్థం ఏమిటంటే మీ హృదయాన్ని జాగరణ చేయటం, దుష్కార్యాల నుంచి దూరం చేయటం. ఎప్పుడైతే మీ మనస్సు తమోశక్తి నుంచి దూరం అయిపోయిందో అప్పుడు రజోశక్తి, తర్వాత సత్వశక్తి మీలో ఆవిర్భవిస్తుంది. మీరు సాత్వికులుగా ఉంటే, చెప్తున్నాను వినండి, మీ కుటుంబం అంతా సుఖశాంతులతో జీవిస్తుంది. మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కష్టాలను వస్తే ఎదుర్కోగలిగినటువంటి శక్తి మీకు లభిస్తుంది. ఇది శివరాత్రి నాడు మనం ఉపవాసం చేసి, ఉపవాసం అంటే ఆ రోజున ఓపిక ఉన్నవాళ్ళు ఒక్కపొద్దు చేసి, దాన్ని ఒక్కపొద్దు అంటారు తెలుగులో, ఒక్కపొద్దు చేయొచ్చు. అలా లేని వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు, పసిపిల్లలు, రోగిష్టి అంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, వాళ్లకు రూల్స్ వర్తించవు. మామూలుగా అన్నం తిన్నాం అనుకోండి, నిద్ర వచ్చి పడుకుంటాం. అలా కాకుండా ఏదైనా పళ్ళు తినండి. మీకు మార్కెట్లో దొరుకుతాయి కదా, అంగూరు పళ్ళు, లేకపోతే సంతరా పళ్ళు, పుచ్చకాయలు దొరుకుతుంటాయి. కొంచెం ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. శరీరం చాలా అల్కా అంటే తేలిగ్గా ఉంటుంది. అదే పెద్ద నష్టం కలగజేసే విషయం కాదు. చక్కగా మీకు ఓపిక ఉంటే అనుకోండి, శివక్షేత్రాలకు వెళ్ళండి, ఈశ్వర దర్శనం చేసుకోండి. అలా ఓపిక లేని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని అభిషేకం చేసుకోవచ్చు, శివార్చన చేసుకోవచ్చు. శివ 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 శివ. శివుడికి బోళాశంకరుడు అనే పేరు ఉందమ్మా. మిగతా దేవతలకు ఆ పేరు లేదు. బోళాశంకర్ అంటారు. ఆయనకి అశుతోష్, విన్నారా ఈ పేరు? అశుతోష్ అంటే ఏమిటి ఆ పదం? అశుతోష్ అంటే శివ అనగానే వెంటనే వచ్చి మీకు ఆయన ప్రత్యక్షం అవుతాడట. అందుకని ఆయనకి అశుతోష్ అనే మాటకు అర్థం అది. అశు అంటే వెంటనే, ఇమీడియట్లీ. తోష్ అంటే సంతోషించే దేవుడు. బ్రహ్మ ఇట్లాంటి వాళ్ళు అట్లా తొందరగా సంతోషపడరు. వాళ్ళు 10 ఏళ్ళలో, 25 ఏళ్ళలో, 100 ఏళ్ళలో అట్లా ఉపాసన చేస్తే తప్ప వాళ్ళు మీ ముఖం చూడరు. శివుడు అట్లా కాదట. శివ 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 2 సార్లు అంటే చాలట. ఒక్కసారన్నా చాలు అన్నాడు.
అదమ్మా శివతత్వం. తర్వాత సార్ శివుణ్ణి లయకారుడు అంటారు కదా, Hmm. మానవ శరీరాన్ని అలాగే సృష్టిని లయం చేస్తాడు. మరి అలాంటి శివుణ్ణి ప్రత్యేకంగా ఎందుకు పూజించాలి సార్? మంచి ప్రశ్న అమ్మా. Hmm. అసలు లయ అంటే ఏమిటి, ఆ పదానికి అర్థం తీసుకుందాం. Hmm. సృష్టి స్థితి లయములు, సృష్టి క్రియేషన్, స్థితి ఉండటం, లయ అంటే నశించటం, ఇది మామూలు అర్థం. కానీ ఆ పిల్లవాడి సంగీతంలో లయ తప్పింది అంటే ఏమిటమ్మా అర్థం చెప్పండి? పాములో ఏంటి? పాడట్లేదు, సరిగా పాడట్లేదు, అంటే ఏం తప్పింది అక్కడ? లయ తప్పింది, ఏం తప్పింది అక్కడ రాగం తప్పింది కదా? ఆ, ఈ సృష్టిలో ఒక లయ ఉన్నది, అంటే రిథం ఉంది. ఉమ్, ఏమండి, ఈ సృష్టికి ఒక రిథం ఉంది. రిథం అంటే లయ. ఉమ్, ఆ లయ లేకపోతే సృష్టి లేదు, మొత్తం నశించిపోతుంది. ఆ లయను కాపాడేవాడు శివుడు. లయకారకుడు అంటే నశింపజేసే, సృష్టి అంతర్హితంగా ముగించేవాడనే కాదు, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ వీటికి పంచక్రియలని పేరు. ఉమ్, ఈ పంచక్రియలు చెప్పేవాడు శివుడు, అందరికీ తెలుసు. కానీ లయకారకం అంటే ఒక రిథం. చూడండి, మీరు నిద్రపోయినా సరే మీ హార్ట్ నిద్రపోదు, అది నిద్రపోతే ఇంకో వాడు అసలే పోతాడు. దానికి ఒక లయ ఉంటుంది, రిథం, లబ్ దిబ్ లబ్ దిబ్ కదా. అవును సార్. ఇట్లా ఈ అనంతమైన సృష్టికి కూడా ఒక లయ ఉన్నది. ఉదయం అస్తమయం, ఈ మీరు నిద్ర 10 నిమిషాలు ఆలస్యంగా లేచాడు కదా, సూర్యుడు 10 నిమిషాలు ఆలస్యంగా లేస్తే ఈ సృష్టి మొత్తం నశించిపోతుంది. కాబట్టి భూగోళంలో ఈ అనంతమైన గోళాలలో ఒక లయ ఉంది. ఆ లయను కాపాడేటువంటి వాడు, ఆ శృతిని కాపాడేవాడు పరమశివుడు అంతర్లీనంగా. అందుకని అతనికి లయకారుడు అనే ఇంకో పేరు వచ్చిందమ్మా. ఓకే సార్. సార్ ఆంధ్రాలో పంచరామ క్షేత్రాలు అని చెప్పేసి ఉన్నాయి కదా సార్, దాన్ని బౌద్ధ క్షేత్రాలని కూడా ఒక వాదన ఉంది. ఇది ఎంతవరకు నిజం సార్? చారిత్రకంగా చూస్తే ఇందులో నిజం కనపడుతున్నదమ్మా. బౌద్ధ మతం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తరించింది 1వ శతాబ్దం నుండి. ఎందుకు విస్తరించిందంటే అప్పుడు శాతవాహన రాజులు బౌద్ధ మతాన్ని బాగా పోషించారు. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వీళ్ళంతా ఉన్నారు కదా, వాసిష్ఠి పుత్ర పులోమావి, వీళ్ళ రాణులు బౌద్ధ మతాన్ని పోషించారు, రాజులేమో శైవాన్ని పోషించారు. అయితే క్రమక్రమంగా బౌద్ధ మతం నశించింది. అది ఇప్పుడు మన టాపిక్ కాదు, అందుకని దాని గురించి వాళ్ళు చెప్పటంలే. శివరాత్రి నాడు ఆ బౌద్ధ మతం ఎందుకు నశించింది అన్నటువంటి టాపిక్ నేను తీసుకోవటంలే. ఆ నశించి ఈ బౌద్ధ విహారాలని మూతబడ్డాయి. అప్పుడు వాటిని శైవ విహారాలుగా కన్వర్ట్ చేశారు. ఇది చారిత్రక సత్యమే, నేను కాదనడం లేదు. ఇప్పుడు మనకి అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన్ని క్రౌంచామరేంద్ర స్వామి అంటారు. అదేవిధంగా పాలకొల్లులో క్షీర స్వామి ఉన్నాడు, ఆయన క్షీరారామం అంటారు. ఇంకొంచెం ముందుకు వస్తే భీమవరం వస్తుంది, అక్కడ నేను వెళ్ళి ఇవన్నీ నేను చూచా. అక్కడ భీమవరంలో ఇంకో స్వామి ఉన్నాడు. ఇంకొంచెం ఇటు వస్తే దాక్షారామంలో భీమలింగేశ్వరుడు ఉన్నాడు. ఇంకొంచెం యువతలకు వస్తే కొమరారామం అంటారు, దాని సామర్ల కోట అంటారు. ఇట్లా ఈ ఆరామాలు పంచారామాలు ఉన్నాయి. ఈ ఆరామ శబ్దం వల్ల వీటికి బౌద్ధ మతంతో ఏమన్నా సంబంధం ఉన్నదా అని చరిత్ర పరిశోధకులు ఊహించారు. ఈ ఓల తప్పేమీ లేదమ్మా. సార్ శివతత్వం గురించి కాస్త వివరించండి సార్. శివతత్వం గురించి నేను ఇందాక మీకు మొట్టమొదట శివుని యొక్క ఆవిర్భావాన్ని గురించి కొంత చెప్పాను. ఇప్పుడు మరికొంత విశేషాలు చెప్తాము. శివతత్వం అనేది ఒక రూపంలో లేదు. కాశ్మీర శైవం, ద్రావిడ శైవం, కర్ణాటక లింగాయత శైవం, ఆంధ్రలోని ఆరాధ్య శైవం, దాన్ని శ్రౌత శైవము అని అంటారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేక శాఖలు ఉన్నాయి, ఒక 100 శాఖలు ఉన్నాయి. కానీ అందరికీ శివుడే ఉపాసన దైవం అయినప్పటికీ ఎవరి యొక్క పూజా విధానాలను బట్టి మూల సిద్ధాంతాల్లో మళ్ళీ మార్పులు ఉన్నాయి. కాలాముఖ శైవం, పాశుపత శైవం, ఇలా వాటి యొక్క ప్రక్రియ వేరుగా ఉంటాయి. వాళ్ళ యొక్క ఆచరణ అంటే రిచువల్స్ కూడా వేరే రకంగా ఉంటాయి. శైవ సిద్ధాంతం ప్రకారం శివుడు అనేవాడు పరమదైవం, ఇంకా శివుణ్ణి మించిన మరి ఇంకొక దైవం లేడు. శివ పూజ అన్నది నాకు తెలిసినంత వరకు చారిత్రకంగా మొత్తం ప్రపంచంలో మొట్టమొదటి అంటే మనకి చరిత్ర 2000 ఏళ్ళు కావచ్చు, 5000 ఏళ్ళు కావచ్చు, మీరు ఎంత ప్రాచీనంగా చూసినా అప్పటి నుంచి మీకు శివుని యొక్క ఆరాధన కనపడుతూ ఉన్నది. లింగ పూజ మీకు హిస్టారికల్గా చూపించవచ్చు, నేను దాన్ని చారిత్రక శైవము అంటారు. కాబట్టి శివుడు పార్వతి,
శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం. శివుడు పార్వతి అర్ధనారీశ్వరం. శివుడు వేరు, పార్వతి వేరు కాదు. శక్తి వేరు, శివుడు వేరు కాదు. మ్యాటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అండ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్. ఐన్స్టీన్ చెప్పిన, ఆదిశంకరాచార్యులు చెప్పిన ఈ సృష్టి గురించి శక్తి శివుడు ఒకటే అని చెబుతూ ఉన్నారు. ఒకటి స్థాణువుగా ఉంటుంది, మరొకటి ద్రవీభూతంగా ఉంటుంది. విన్నారా? ఒకటేమో స్థాణువు రూపంలో ఉంటుంది, అందుకే స్థాణువు అని ఒక శబ్దం ఉంది శివుడికి. స్థాణువు అనే పేరుతో పాటు శక్తి రూపంలో అమ్మవారు ఉంటుంది. విన్నారా? అందుకని మన భారతీయ సంప్రదాయం ప్రకారం శివుడు వేరు, శక్తి వేరు కాదు. ఒకసారి శివుడు అన్నట్ట, చమత్కారం, పార్వతి చూసావా నేనేం చేశాను అన్నట్ట. ఏం చేశారు స్వామి? ఆ యముణ్ణి ఒక తన్ను దన్యాను అన్నట్ట. ఎందుకు దన్యారు స్వామి? వాడు మార్కండేయుడిని ప్రాణహరణ చేయడానికి వస్తే ఒక్క తన్ను దని యముడిని తోలేశాను. శివభక్తుల తోలికి వస్తే అంతే అన్నట్టు శివుడు. అట్లాగా స్వామి ఎట్లా దన్యారు అన్నట్ట. ఇట్లా ఒక్క తన్ను ఎడంకాలతో తన్యాను అన్నట్ట. అప్పుడు పార్వతి నవ్వి ఆ ఎడంకాలు ఎవరిది అని అడిగింది. అర్ధనారీశ్వరుల్లో కుడివైపు శివుడు, ఎడమవైపు అమ్మవారు ఉన్నప్పుడు ఆ ఎడమకాలు అమ్మవారిది కదా ఈ రెండు కాళ్ళల్లో. కాబట్టి నా కాలుతో మీరు యమధర్మరాజు తన్నారు, మీరు తన్నారు అని చెప్పుకుంటున్నారు ఏమిటి? అర్థమైందా చమత్కారం? కాబట్టి శివశక్తుల యొక్క అభేదాన్ని శైవం ప్రతిపాదిస్తూ ఉంటుంది. ఇందులో ఇంకా చాలా శైవ సిద్ధాంతం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి మత గ్రంథాలు కూడా మనకు లభిస్తూ ఉన్నవి. నాకు తెలిసినంత వరకు సృష్టిలో అన్నింటికంటే మొట్టమొదటిది ఇది వైదిక మతం. మతాలలో మరి వైదిక మతం అనే అవైదిక మతాలన్నీ కొన్ని ఉన్నాయి. భారతదేశంలో అవైదిక మతాలు కూడా ఉన్నాయి. కానీ వైదిక మతం అంటే శివుని యొక్క పారమ్యాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అసలు 4 వేదాలు శివుణ్ణి శివతత్వాన్ని ప్రతిపాదించినాయి. కాబట్టి శివోపాసన అన్నది ఇది శాస్త్రీయమే కానీ అశాస్త్రీయమైన మతం కాదమ్మా. అమ్మా, కాబట్టి ఈ శివరాత్రి ఉత్సవాన్ని మీకు ఓపిక కనుక్కున్నట్టయితే శ్రీశైలం వెళ్ళండి, లేదా కాశీ వెళ్ళండి. 12 జ్యోతిర్లింగాలు శ్రీశైలం, 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. లేదా మీ ఊళ్ళోనే శివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి శివుడికి ఏం అక్కర్లేదమ్మా. మిగతా దేవీ దేవతలకు పెట్టినట్లు మీరు పెద్ద పెద్ద కుంభాలు ఏం పెట్టక్కర్లే. చాలా సులభమైన దేవుడు. ఒక్క ఉద్ధరణుడు నీళ్లు నెత్తి మీద పోసి ఒక్క బిల్వపత్రం, ఎంత పిచ్చి దేవుడు అయింది ఆయన, ఒక్క బిల్వపత్రం అక్కడేసి శివ 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 అంటే చాలు, మీ ఇల్లు కైలాసమే. కాబట్టి శివుణ్ణి ఉపాసించి తరించవలసిందిగా కోరుతూ ఈ మహాశివరాత్రి యొక్క పుణ్యఫలంతో మన ఉభయ తెలుగు రాష్ట్రాలు, భారతదేశం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం నమః శివాయ. చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు.